హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాసం కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఉండ్రాళ్ళు. వినాయక చవితి మన బొజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదక్ షేప్లో చేస్తున్నాను. చాలా చాలా సింపుల్, అసలు చూస్తున్నారు కదా, అంత ఈజీగా చేసేయచ్చు. అది బియ్యపిండి అండి. అది మనం పూర్ణంలో స్టఫ్ చేస్తాం కదా, నేను ఆ పిండితోనే ఉండ్రాలు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ కాంబినేషన్. తెలుసా, వినాయకుడికి ఎందుకు ఇంత నచ్చుతుందో ఉండ్రాళ్ళు అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేశానో అప్పుడు. చూసారు కదా, బియ్య పిండిని వాటర్ బాగా బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసి, ఆ తర్వాత అందులో బియ్య పిండి వేసి కలుపుకొని, ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా స్టఫ్ చేసుకొని ఆవిరి మీద, లైక్ మనం ఇడ్లీస్ ఉడికించుకుంటాం కదా, అట్లా 10 minutes సరిపోతుంది. చూడండి, అసలు నేను చేసిన చిన్న చిన్న వంటలు, గారెలు, పూర్ణాలు, బూరెలు, ఉండ్రాళ్ళు, అవేంటవి కుడుములు, వడపప్పు, పానకం, నిమ్మకాయ పులిహోర అండ్ నేతి పొంగలి. ఆ ఉండ్రాళ్ళు నేతితో సూపర్ ఉంటాయి. మనం ఈ బొజ్జ గణపయ్య అందరికీ ఆయురారోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ మన ప్రేక్షకులందరికీ హ్యాపీ వినాయక చవితి.